అందరికీ నమస్కారం. పరోపకారం గురించి ఒక శ్లోకం వినండి. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థమిదం శరీరం. పరోపకారం కోసమే చెట్లు పండ్లను ఇస్తున్నాయి. పరోపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారం కోసమే ఆవులు పాలను ఇస్తున్నాయి. అలాగే మన శరీరాన్ని కూడా పరుల ఉపకారం కోసం, పరోపకారం కోసం వినియోగించాలి. ఇదే భావాన్ని తెలిపే ఒక పద్యం వినండి. తాను తన పండు తినబోదు తేనెగరటి, తాను తన పాల గ్రోలదు ధన్య సురభి, తాను తన తావి గ్రోలదు తమ్మిపూ. జగతిలో నరుడొక్కడే స్వార్థపరుడు, జగతిలో నరుడొక్కడే స్వార్థపరుడు.